ఏమైంది నిషా? నిన్న కాలేజ్కి వెళ్లిన వాళ్ళు ఇప్పటి వరకు ప్రేమ్ చామంతి ఇంటికి రాలేదు. నీకు తెలుసా? ఏదో తేడా కొడుతుంది. ఎక్కడికి వెళ్ళుంటారు? నాకు ఇప్పుడే తెలిసిందక్క. నా నోటితో నేను చెప్పలేకపోతున్నాను కానీ చామంతిని గుండెల్లో పెట్టుకుని నమ్మే వాళ్ళున్నారు కదా, చెప్పక తప్పట్లేదు. ముందు నీకు ఇప్పుడు ఏం తెలిసిందో ఏంటో చెప్పమ్మా. గుండెల్లో నమ్మకాలు, మనసులో మమకారాల గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇద్దరు కాలేజ్ రూమ్ ని బెడ్రూమ్ చేసుకుని ఉన్నారు అంకుల్. నిషా, ప్రూఫ్ లేకుండా నేనేం చెప్పడం లేదు అంకుల్. ఇప్పుడే తెలిసింది అన్నాను కదా. నా ఫ్రెండ్ ఒకరు ఆ వీడియో పంపించారు, ఇదిగోండి చూడండి. ఇప్పటికైనా నమ్ముతారా? నన్ను చేసుకోవాల్సిన నా ప్రేమ్ని చామంతి వల్ల వేసుకుంది. మీరు బిడ్డ పుట్టే వరకు టైం చెప్పారన్న సాకుతో ఈలోపు నా భర్తని ఎగరేసుకుపోవాలని చూస్తోంది. ఇలాంటిదాన్ని ఇంకా వదిలేస్తారా? చెప్పు తీసుకుని కొట్టి అటు నుంచి అటే దాన్ని గెంటేస్తా. అమ్మగారు, ఆవేశపడకండి. నిషంబే అన్నారు కదా, ఈ కాలంలో వీడియోలు నమ్మలేమని. ఇది ఏఐలో క్రియేట్ చేసింది అయి ఉండొచ్చు కదా. నువ్వు నోరు మూసుకోరా. ఆస్కారం కూడా ఉంది కదా నిషా. సరే అంకుల్, కాలేజ్కి వెళ్ళి చూస్తే ఏ అయ్యో లైఫ్ తెలిసిపోతుంది కదా. అవును, పదండి. కనబడాలి అన్నది చేస్తా. రా హర్ష, పదండి. చిట్టి, చామంతి మీద నింద వేసి బయటకు పంపాలనే ఇదంతా నిషా చేస్తున్నట్టుంది. ఒకవేళ కాలేజీలోనే ఉందంటారా? ఇంట్లో అయితే ప్రేమ్ని చామంతిని చూడలేదు. ఒకసారి ఫోన్ చేయి. కాలింగ్ టు ప్రేమ్. నిశ్చితం నాత్ర సంశయః. ఎక్కడమ్మా? చూద్దాం అంకుల్, ఆగండి. అప్పుడే చామంతి ఏ తప్పు చేయలేదు, వీడియో అబద్ధమని ఒక నిర్ణయానికి వచ్చేయకండి. రండి రండి ఆంటీ, రండి. ఏంటి అంకుల్ ఇంకా సైలెంట్ గా ఉన్నారు? ఇప్పుడే ఉంటారు. మీరు ఆణిముత్యమని నమ్ముతున్నా ఈ చామంతి భాగవతం బయటపడింది కదా, ఇప్పుడేం చెప్తారు? రెడీ హ్యాండెడ్ గా దొరికిపోయారు, మాట్లాడండి. అయ్యగారు, మీకేదేదో తప్పుగా చెప్పి తీసుకొచ్చినట్టున్నారు. అక్కడ ఏం జరగలేదు అయ్యగారు. మరి ఇక్కడ మీరిద్దరూ ఎందుకున్నారు?
నానా ఏంట్రా నాన్న కళ్ళతో చూసాక కూడా మళ్ళీ ఏం చెప్పినా మీ నాన్న నమ్మిస్తారని ఎలా అనుకున్నావు? ఏం మందు పెట్టేవే వాడికి? ఏంటి ప్రేమిది, మీరిలాంటి పని చేస్తారని కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సార్, ఇక్కడ మేము ఎందుకు ఉండాల్సి వచ్చిందో మీకు తెలియక వేరేలా అనుకుంటున్నారు. వేరేది లానే కదా ప్రేముంది, మళ్ళీ వేరేలా అనుకోకండి అని అంటున్నావు. పని దానికి ఇంటి పనులే చెప్పాలంకల్. కాలేజ్కి పంపిస్తే పంపిన ఇంటికే ఎలా ఎసరు పెట్టాలన్న ఆలోచనలు వస్తాయి. ఎందుకే హర్ష ఇది ఇంట్లో ఉండకూడదు అని చెప్పేది? వింటున్నావా? ఇంకా వింటాడులే అత్తయ్య, ఇక దీన్ని మన గుమ్మంలో కూడా రానివ్వద్దు. నానా, నేను నిజం చెప్తున్నాను వినండి. చామంతిని గుణగాడు ఈ రూమ్ లోకి తీసుకొచ్చి ఏదో చేయడానికి బంధించాడు. నేను తను ఇక్కడే ఉందని కనిపెట్టి తీసుకువెళ్దామని అనుకునే లోపు వాడే బయట లాక్ చేసేశాడు.